నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు। ఈ నెల 3వ తేదీన తెనాలి పర్యటన జరగాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడడంతో పర్యటన రద్దయింది। ఈ నేపథ్యంలో 14వ తేదీ ఆదివారం పవన్ కళ్యాణ్ తెనాలి వస్తున్నట్లు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు। సాయంత్రం 4 గంటలకు తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు। జనసేన, టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు। సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మొన్న 3వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి పర్యటన అనారోగ్య కారణం వలన ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది। ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డాక్టర్లు ఆయనకి మరొకసారి చెక్ చేసిన తర్వాత పర్యటన ప్రారంభించుకోవచ్చని చెప్పారు। ఈ రోజు నుంచి మరొకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో పర్యటన ప్రారంభించుకుంటున్నారు। తెనాలికి ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు। దానికి ఆ ప్రోగ్రాం ఖరారు చేశాం। సమయం 4ంటికి తెనాలికి చేరుకుంటారు। అదేవిధంగా 6 గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పురవైదిక దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా, ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా, ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం। నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధమవుతున్నామో, ఎందుకు ఈ మార్పు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం మీ అందరం కూడా ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే విధంగా మేము సిద్ధమవుతున్నాం। దానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు, వారి సహకారం ఎంతో అవసరమని భావిస్తూ, ప్రజలెప్పుడు రాష్ట్ర ఉన్నతిని, అభివృద్ధిని ఆశిస్తారు, అంతేకాని మరకల పాలన కాదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు। మండూరు పెదగాదెలవరలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపే దక్షత, సమర్థత, పరిపాలన పటిమ, ముందు చూపు కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అలాంటి చంద్రబాబు నాయుడుకి సీఎం పీఠం ఎక్కే అర్హత ఉందని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని ఆయన తెలిపారు। రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలో సంక్షేమం, అభివృద్ధి పాలన విరాజిల్లితే జగన్ పాలనలో ఫ్యాక్షనిస్ట్ కసాయితనానికి రాష్ట్రాన్ని బలి తీసుకున్నారని అన్నారు। ఉన్న రోడ్లు కూడా చెరువులుగా మార్చాడని, జగన్ పాలనలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని, రైతు, విద్యావంతుల బాధలు వర్ణనాతీతం, వీరు జగన్కు ఎందుకు అధికార పగ్గాలు అప్పగించారని బాధను వ్యక్తం చేస్తున్నారని, ఇప్పుడు జగన్కి అమ్మ, చెల్లి, బాబాయి అక్కర్లేదు, దోపిడీ ఒకటే పరమావధి పాలనగా సాగించాడు, వ్యవస్థలతో ఆడుకుంటూ తన క్రూరమైన పాలనతో పైశాచికానందం పొందుతున్నాడని, ఈ పాలనకు శాశ్వత ముగింపు పలికి సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిచే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని నక్కా ఆనందబాబు తెలిపారు। దీనికి ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలని ఆయన కోరారు। ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వసారి ఎమ్మెల్యేగా మీ ముందుకు పోటీ చేస్తూ రావడం జరిగింది। అపూర్వమైన ఆదరణ, ఆప్యాయత చూపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। మీరు మండలంలో ఒక కంచుకోటగా ఉంది। సర్పంచ్గా ఎన్నికైనటువంటి గౌరవనీయురాలు శ్రీమతి కల్లూరి రమాదేవి గారు మా అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం। అదేవిధంగా కుమారుడు బాబీ గారు, ఇతర మిత్ర బృందం అనేక మంది ఈ రోజు పార్టీలో చేరారు। వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్న పార్టీలోకి। ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసు। ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతూ ఉంది। ఒక నియంత పరిపాలన చేస్తా ఉన్నాడు, ఒక నేరస్తుడు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని। ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర
ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత గల పౌరులుగా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ అనుకూల ఓటు మరి చీలకూడదని చెప్పి, వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఇద్దరం వల్ల ఉమ్మడిగా మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మీరు నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెనాలిని అభివృద్ధి పరుస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెలుగు జనచైతన్య యాత్రలో భాగంగా పట్టణ 6, 7, 8 వార్డుల్లో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు కోసం ఏ విధంగా కష్టపడ్డారో ప్రజలు కూడా అదే విధంగా ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం స్పందించే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, తాము ఆ విధంగానే ముందుకు వెళ్తామని అన్నారు. అన్ని చోట్ల అభివృద్ధి జరిగే విధంగా పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 6వ వార్డులో పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, తమ ప్రభుత్వం రాగానే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఘన స్వాగతం పలికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వార్డులో కూడా కేకులు కట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు కోసం కష్టపడ్డారో ప్రజలు కూడా ఆ విధంగానే అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కోరుకునేది ఒక మంచి ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం, ప్రజల కోసం స్పందించే ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ విధంగానే మేము ప్రతి అడుగు ముందుకేసుకుంటూ రాబోయే రోజుల్లో అద్భుతమైన సంక్షేమం, తప్పకుండా అభివృద్ధి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దేశంలో అనేక ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కొత్త ఆలోచనలతోటి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరిగే విధంగా కష్టపడతాం. 6వ వార్డులో ఈరోజు కూడా చాలామంది పాపం అడిగేది ఇంకా కొంచెం పెన్షన్లు రావాల్సిన విషయం ప్రస్తావించారు. అదేవిధంగా రోడ్ల విషయంలో మరమ్మతులు చేయాల్సింది ఖచ్చితంగా ఇంకా ఉంది. వీటి గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ప్రజలందరూ కూడా తెలపడం జరిగింది. ఈరోజు 6, 7, 8 ఈ 3 వార్డులు కూడా పర్యటించుకుని రేపటి రోజున 9, 10, 11 వార్డులో పట్టణంలోనే
మా ప్రచారం సాగుతుంది. యువతరం ముందుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విద్యా సంస్థల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పురిపాలెం రోడ్లోని గుప్తా కాలేజీ నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన యువతి యువకులందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, గుప్తా కాలేజీ సిబ్బంది, మున్సిపల్ మరియు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మే 2వ వారంలో ఎన్నికలు వస్తున్నాయి. 13వ తారీఖున అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి జరగబోతున్నాయి. కాబట్టి మనం 2 ఓట్లు ఒకేసారి వేయబోతున్నాం. ఈ యొక్క ఓటింగ్ సంబంధించి చక్కటి ఏర్పాట్లు పోలింగ్ బూతులలో అయినాయి. ఎండలు ఉన్నాయని చెప్పేసి ఒకవేళ ఇది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. అందులో భాగంగానే ప్రతి ఓటరుకు అవగాహన రావాలి. ప్రతి ఓటరు ఆ యొక్క ఓటింగ్ సెంటర్కి వచ్చి ఓటు వేయాలనే ఆ కార్యక్రమం ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఈరోజు ఇక్కడ బురిపాలెం రోడ్లో నుండి గుప్తా డిగ్రీ కాలేజీలో విద్యార్థుల చేత ఈ యొక్క ఓటర్ అవగాహన కార్యక్రమం గురించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాం. చాలా చక్కటి స్పందన ఉంది. వీరందరూ కూడా ఏమంటారంటే, మేము ఓట్లు వేస్తాము, మా ఇంట్లో వాళ్ళతో అందరితో కూడా ఓట్లు వేయిస్తాము, అదేవిధంగా మేము వేస్తున్నాం, మరి మీరు అని చెప్పేసి వాళ్ళక ప్రశ్న మన అందరికీ కూడా సంధిస్తున్నారు. కాబట్టి ఓటర్లందరూ కూడా గమనించాలి. మీరందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.